గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఎల్నినో టైంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం కాకురేపుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. కాళేశ్వరాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు హరీష్ రావు. కరువు కాలంలో వెంటనే రైతులు నీళ్లు రిలీజ్ చేయాలని కోరారు. మరోవైపు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి పంటలు కాపాడాలని కోరుతున్నారు రైతన్నలు. గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరుపై ఇవాల్టి డిఎన్ఏలో ఎడిటర్ భరత్ అనాలిసిస్ ని చూద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో ఎల్నినో ఎఫెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందంటారు, ఏం చెప్తారు? సో నిన్ననే మనం హరీష్ రావు గారి లైవ్ లో కూడా నేను చెప్పాను. ఒకసారి ఇవాల్టి పొజిషన్ అంటే జూన్ 1 నుంచి జూలై 21 వరకు ఎట్లా ఉంది ఎల్నినో సిచ్యువేషన్. -26% రెయిన్ఫాల్ ఉంది. ఇది నిన్న కొంచెం మంచి వర్షాలు పడ్డాయి. ఈ సీజన్ లో ఈ 50 రోజుల్లో బెస్ట్ వర్షాలు నిన్న పడ్డాయి. ఓకే, పెద్ద వర్షాలేం కాదు, అంటే 20-25 సెంటీమీటర్ల వర్షమేం కాదు. బట్ రాష్ట్రం అంతటా కలిపితే 2 సెంటీమీటర్ యావరేజ్ రెయిన్ఫాల్ ఈ 50 రోజుల్లో ఎప్పుడూ గురవలేదు. అందుకని ఏమీ లేని చోట ఆముద వృక్షమే మా వృక్షం అన్నట్టు నిన్న పడ్డదే మనకు చాలా పెద్ద రెయిన్ అయింది. ఇప్పుడు -26% ఉంది. మీ అన్ని జిల్లాల్లో కూడా లోటు వర్షపాతమే, కేవలం సాధారణ వర్షపాతం ఉంది. సంగారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి, మెదక్, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా, నల్గొండ, సూర్యాపేట, ములుగు, ఈ జిల్లాల తప్ప మిగతా అన్ని చోట కూడా మనం చూస్తే డెఫిసిట్ రెయిన్ఫాల్ 41%. ఆదిలాబాద్ ఇట్లా హనుమకొండ 54, కరీంనగర్ 39, రాజన్న సిరిసిల్ల 34% లోటు వర్షపాతం. అన్ని కూడా లోటు వర్షపాతాలు. చివరికి చూస్తే 26% స్టేట్ వైడ్ డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. ఎందుకు ఇట్లా అవుతుంది? ఎల్నినో ఇయర్స్లో ప్రతి ఇయర్లో ఇట్లా అవుతుందా అన్నది ఒకసారి మనం చూద్దాం. అంటే స్టాటిస్టిక్స్ చూడాలి కదా, గతంలో ఏం జరిగింది అన్నది కూడా చూడాలి కదా. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా రెయిన్ఫాల్లు, అసలు ఎల్నినో ఏంటి, ఎల్నినో అంటే ఏంటి? బేసిక్గా ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో జలాలు వేడెక్కడం, ఉష్ణోగ్రత టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం. పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఉష్ణోగ్రతలు వేడెక్కడం ద్వారా ఏమైతాయంటే అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ తక్కువగా ఏర్పడతాయి. అసలు ఏర్పడవని కాదు, మనకు మాన్సూన్ సీజన్లో దాదాపు 8 నుంచి 10 అల్పపీడనాలు ఏర్పడతాయి. అంటే 4 నెలలు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇప్పుడు 2 నెలల దాదాపు 50 రోజులైంది. ఈ పాటికి 5-6 అల్పపీడనాలు ఏర్పడాలి, కానీ 2 మాత్రమే ఏర్పడ్డాయి. సో ఋతుపవన వర్షపాతం తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంది, ఋతుపవన ద్రోణి హిమాలయాలకు వెళ్తుంది, బ్రేక్ మాన్సూన్ కండిషన్ ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ నినో 3.4 అని ఉంది. స్కైమెట్ సౌజన్యంతో మనం దీన్ని అందిస్తున్నాం. స్కైమెట్ వారి కృతజ్ఞతలు. నినో 3.4 అన్నది ఉంది. ఈ నినో 3.4 ఎప్పుడైతే 2% ఉందనుకోండి, నినో వీక్ ఎల్నినో అంటే కొంచెం ఎల్నినో ఏర్పడుతుంది, బట్ అది వీక్గా ఉందనుకోండి, అప్పుడు నినో 3.4 అన్నది పసిఫిక్ మహాసముద్ర జలాలు సాధారణం కంటే 0.5 నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడెక్కడాన్ని వీక్ ఎల్నినో అంటారు. మోడరేట్ ఎల్నినో అంటే ఒక మధ్యస్థాయి ఎల్నినో అంటే 1 to 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పసిఫిక్ మహాసముద్ర జలాలు ప్లస్ మైనస్ అయితే లానినో. లానినో అంటే బాగా వర్షాలు పడతాయి. ఎల్నినోకి ఆపోజిట్ లానినో. సో ప్లస్ ఆర్ మైనస్ అని ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే వీక్ లానినోనా, మోడరేట్ లానినోనా, వీక్ ఎల్నినోనా అదని చెప్పాడు. సో ఇప్పుడు ఎల్నినోలో ప్లస్ ఉంటుంది ఎప్పుడు కూడా, అంటే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే ఎక్కువ ఉంటాయి. సో వీక్ ఎల్నినో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉంటే వీక్ ఎల్నినో, 1 to 1.5 డిగ్రీస్ ప్లస్ ఉంటే మోడరేట్ ఎల్నినో, స్ట్రాంగ్ ఎల్నినో అంటే 1.5 to 2 డిగ్రీస్, వెరీ స్ట్రాంగ్ ఎల్నినో అంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ. సో ఇప్పుడు ఇవాల్టి సిచ్యువేషన్ కల్లా నినో 3.5 మీరు చూడండి, 1 డిగ్రీ దాటిపోయింది. వీక్ ఎల్నినో దాటి 22 జూన్ నాటికి 1.1 డిగ్రీ ఉంది. 29 జూన్ వారంకే 1.2 డిగ్రీస్ వచ్చేసింది. 6th జూలై నాటికి 1.2, 13 జూలై నాటికి 1.3. ఆల్రెడీ వీక్ ఎల్నినో నుంచి మోడరేట్ ఎల్నినో దిశగా వెళ్తుంది. మోడరేట్ ఎల్నినో అంటే 1.5 డిగ్రీస్. సో ఇప్పుడు స్టార్ట్ అయింది.
ఇప్పుడు దీని ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోయి వెరీ స్ట్రాంగ్ ఎల్నినో దిశగా కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎప్పుడు? జనవరి ఫిబ్రవరి నాటికి. మనకు జనవరి ఫిబ్రవరి అంటే చలికాలం, మనకు అప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఈ సెప్టెంబర్ వరకు ఎల్నినో ఏ స్టేజ్ వరకు వెళ్తుంది? స్ట్రాంగ్ మోడరేట్ ఎల్నినో అయితే క్రాస్ అవ్వడం కాజీగా కనిపిస్తుంది. స్ట్రాంగ్ ఎల్నినో కూడా వెళ్తుంది సెప్టెంబర్ వరకు. స్ట్రాంగ్ ఎల్నినో సెప్టెంబర్ వరకు వెళ్ళడానికి అవకాశం